సీనియర్ కార్టూనిస్టు దర్శకుడు శంకు కన్నుమూత. సీనియర్ వ్యంగ్య చిత్రకారుడు, రచయిత, దర్శక నిర్మాత సంపర భీమశంకర కుమార్ అలియాస్ శంకు 78 సంవత్సరాల వయసులో మరణించారు. ఆయన ఉదయం తెల్లవారుజామున 4:30 గంటల సమయంలో గుండెపోటుతో బాగంబర్పేటలోని స్వగృహంలో హఠాన్మరణం చెందారు. శంకు గారు నాకు వ్యక్తిగతంగా కూడా బాగా తెలిసినటువంటి వ్యక్తి. ఆయన ద్వారానే నాకు చంద్రముఖి నిర్మాత గౌరవ్ పార్సార్ది మిస్టర్ పెళ్ళాం సమయంలో పరిచయం కావడం జరిగింది. మిస్టర్ పెళ్ళాం నిర్మాణ సమయంలో కూడా శంకు గారి పాత్ర మరవలేనిది. సో ఆ బాగంబర్పేటలోని వారి ఇంటికే రెగ్యులర్గా నేను వెళ్ళి ఆయన కలిసేవాడిని. ఈ విషయం తెలిసి అందరికన్నా ఎక్కువ నేను బాధపడడం జరిగింది. శంకు స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా తణుకు. బాపు బొమ్మల స్ఫూర్తితో 1962లో తన 16 ఏట నుంచే కుంచెపట్టినటువంటి శంకు ఆంధ్రపత్రికకు 2 దశాబ్దాలు బొమ్మలు, కార్టూన్లు గీశారు. ఉన్నత విద్య అనంతరం ప్రఖ్యాత దర్శకుడు బాపు దగ్గర 9 సినిమాలకు దర్శకత్వ శాఖలో పనిచేశారు. ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్లో కొంతకాలం పనిచేసి స్వచ్ఛంద పదవి విరమణ చేశారు. మిస్టర్ పెళ్ళాం సినిమాకు నిర్మాతగా వివరించిన ఉద్యోగ నిబంధనల కారణంగా టైటిల్స్లో మాత్రం సహనిర్మాతగా వేయించినట్లు తానే ఓ సందర్భంలో చెప్పారు. మునిమాణిక్యం, కాంతం కథలు, శంకరమంచి అమరావతి కథలు, వంశీ మా పసలపూడి కథలు, సయ్యద్ సలీం కథలను టెలివిజన్ ధారావాహికలుగా రూపొందించారు. అందుకు గాను 4 నంది పురస్కారాలని అందుకున్నారు. తెలుగు కార్టూనిస్టులందరినీ ఒక వేదిక మీదకు తీసుకురావడంలో శంకు ప్రముఖ పాత్ర పోషించారు. దేశంలోనే ప్రఖ్యాతిగాంచిన 12 మంది కార్టూనిస్టుల జీవితంపై ఎమినెంట్ కార్టూనిస్ట్స్ ఆఫ్ ఇండియా పేరుతో దూరదర్శన్కు డాక్యుమెంటరీ చిత్రాల్ని తీశారు. క్రోక్విల్ హాస్యప్రియ పేరుతో ఓ మాసపత్రికను కూడా నిర్వహించారు. ఈ పత్రికలో కూడా ఆయన పాటల రచయితల పేరులో హంతకురాలు సినిమాలో బల్లెం వేణుమాధవ్ ఈ పాటలు రాశారని, ఆ పాటలన్నింటినీ ప్రకటించినటువంటి విషయం చూసి ఆయన్ని 2 సార్లు ప్రశంసించడం కూడా జరిగింది. క్రోక్విల్ అకాడమీ ద్వారా వ్యంగ్య చిత్ర కళాకారులను ప్రోత్సహించేలా పలు కార్యక్రమాలు నిర్వహించారు. పర్యావరణం ఇతివృత్తంగా శంకు గీసిన కార్టూన్కు బెల్జియంలోని నాఖీస్ట్ అంతర్జాతీయ పురస్కారం లభించింది. సాహిత్య కళా రంగాల్లో శంకు అందించిన సేవలకు గాను 2015లో తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారంతో సత్కరించింది. శంకు భార్య పేరు ఎల్లాప్రగడ శోభారాణి. ఆమె దూరదర్శన్లో న్యూస్ రీడర్గా, సెన్సార్ బోర్డు సభ్యురాలుగా సేవలు అందించారు. వీరికి 2 పిల్లలు, కుమార్తె సత్య, కుమారుడు చైతన్య. శంకు భౌతిక కాయానికి సినీ ప్రముఖులు వంశీ, బ్రహ్మానందం, రచయితలు బ్నిమ్, సుధామ, కార్టూనిస్టు సరసి తదితరులు నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆదివారం సాయంత్రం అంబర్పేట శ్మశాన వాటికలో అంత్యక్రియలు పూర్తయ్యాయి. శంకు ఆత్మకు శాంతి చేకూరాలి. ఓం శాంతి శాంతి శాంతి.